హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. మాకు ప్రతిలిపిలో SW9 అని కొన్ని కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో నేను అభినేత్రి అనే సిరీస్ని దానికోసం రాస్తున్నా. మార్చి 10వ తేదీ లాస్ట్ డే. మినిమం 70 ఎపిసోడ్స్ పూర్తి చేయాలన్నమాట. నేను ఇంకా 55 ఎపిసోడ్సే రాసేసాను. ఏంటో ఒక వారం నుంచి ఆ ఎపిసోడ్స్ జోలికి వెళ్ళాలి అంటే నాకు అసలు మూడే ఉండటం లేదు. మరి అప్పటికి పూర్తి చేస్తానా? మ్యాక్సిమం గివ్ అప్ ఇవ్వటం అయితే నాకు అస్సలు అలవాట్లేదు. ట్రై చేయాలి ఇవ్వటానికి. ఓకే, ఇకపోతే మనం అభినేత్రి 31వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అందరం బాదం చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ అన్నాలు తినేసాం. రే, చాలా పొద్దెక్కింది, ఇక బేగిన పడుకోండి. పెద్దోడా, మీ ఫ్రెండ్స్తో కలిసి నువ్వు గీడనే పడుకో, గయమ్మి నేను మీద పడుకుంటాం అని లచ్చిందేవి చెప్పేసింది. నా రాకసి అమ్మ వైపు చూస్తూ, ఆంటీ నేను కూడా గీడనే పడుకుంటా, నాకు అలా నక్షత్రాలు చూస్తూ పడుకోవటం అంటే చాలా సరదా, ఇలాగే బయట పడుకోవటం మా ఊర్లో కుదరదు కదా, కాదనకండి అని ముద్దుగా అడిగింది. నేను దానివైపు చూస్తూ అమ్మ ఏం చెప్తుందో అని వేచి ఉన్నాను. నాకు తెలుసు ఎట్టి పరిస్థితిలో అమ్మ ఒప్పుకోదు అని. కానీ మాయ ఏంటో కానీ నా లచ్చిందేవి, రే చిన్నోడా, బేగిన అనసూయం దగ్గరికి వెళ్ళి నేను అడిగానని ఒక 4 మంచాలు పట్టుకురండి అని చెప్పింది. ఏంటి, నా రాక్షసి నన్ను పడేయటమే కాకుండా నా ఇంట్లో వారిని, నా లచ్చిందేవిని కూడా పడేసిందా? ఓసిని అనుకున్న కళ్ళు ఎగరేస్తూ దానివైపు చూశాను. అది తన డ్రెస్కి లేని కాలర్ని ఎగరేస్తూ తన చేతి వేలను డ్రెస్సును లాగుతూ నాకు చూపించింది ఎగతాళిగా. నేను కూడా కళ్ళతోటి చాలేవే, ఇప్పటికీ నీ వయ్యారాలతో నన్ను పడేశావు, ఈ రాత్రి ఇలా బతకనివ్వు, లేదంటే నేను నీ భర్తని అని ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది. నాకు కూడా హ్యాపీ, ఇలా అందరితో కాకుండా నీతో ఒంటరిగా పడుకోవచ్చు అనుకున్నాను మనసులో తన వైపే చూస్తూ. అది కూడా తన కళ్ళతోటే. తెలిస్తే తెలియనివ్వు, ఏమవుతుంది, నా భర్తవే కదా, కాకపోతే రహస్యంగా ఉంచాం మనం ఈ మాటని అని నా దగ్గరికి వచ్చి బెడ్షీట్స్ సర్దుతున్నట్లుగా నా చెవిలో చిన్నగా చెప్పింది. ఆహా, ఆ వెన్నెల రాత్రి తను తన కుర్లను కిందకి వంచి నా దగ్గర అలా వయ్యారాలు పోతూ మాట్లాడుతూ ఉంటే నాకెంత హాయిగా ఉందో. అది నీ పుట్టిన ఊరిలో ఇంతకంటే ఆనందం ఏముంటుంది ఒక మగాడికి అనుకొని హాయిగా ఆ మంచం మీద నా 2 చేతులు నా తల కింద పెట్టుకొని ఒక కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాను. తను కూడా గారాలు పోతూ, ఆంటీ నాకు మంచం ఇక్కడ వెయ్యండి, ఈ చెట్టు కింద అని నా మంచం పక్కనే వేయించుకొని పడుకుంది. అందరూ పడుకొని నిద్రపోయారు. తను నా చేతిని పట్టుకుని వదలకుండా అలాగే నిద్రపోయింది. నాకు చాలా అంటే చాలా మనసు నిండా ఆనందం నిండి పొంగి పొర్లుతుంది అనిపించింది. రహస్యంగా అయినా సరే నేను తన భర్తగా ఉన్నందుకు నాకు ఎక్కడ లేని సంతోషం. తను నా గుండెల మీద బజ్జుంటే ఇంకా ఎంత బాగుంటుందో అని ఊహించుకుంటూ ఈ పండు వెన్నెల కింద ఆలోచిస్తూ ఉన్నాను. అలాగే కళ్ళు మూసుకొని ఎప్పుడు నిద్రపోయానో. పొద్దున్నే కోళ్ళ కుక్కరతో కూతలతో పొద్దు తెల్లారింది. అందరూ మగవాళ్ళు బావికాడ మంచిగా స్నానాలు చేస్తూ ఉంటే అమ్మాయిలు చాలామంది మిద్దెల మీద నుండి తొంగి చూస్తున్నారు. నేను వెంటనే లేచి నా పెళ్ళాం కళ్ళు మూసి లోపలికి రావే అని అన్నాను తనకు అడ్డుగా నుంచొని. నేనేమి వాళ్ళని చూసి పడిపోలేరా, నీకెప్పుడో పడిపోయాను కదా, ఇక వారి కోసం పడిపోయి నా నడుము ఏమి విరక్కొట్టుకోనులే, అయినా నువ్వెందుకు ఇక్కడ స్నానం చేయటం లేదు అని తన సోగ కళ్ళతో వింతగా చూస్తూ అడిగింది. అరే బై, వాళ్ళంటే ఇక్కడ పుట్టి పెరిగారు, నేను నా చిన్నప్పటి నుండి ఇక్కడ లేను కదా, బయట ఊళ్ళో వెళ్ళి హాస్టల్లో చదువుకునేవాడిని, కాబట్టి ఇలాంటివన్నీ నాకు కొంచెం మొహమాటంగా ఉంటాయిలే, పద, అందుకనే మా అమ్మ నా కోసం పైన బాత్రూమ్ కట్టించింది అంటూ తనని రెడీ అవుదాం పదా అని లాక్కొచ్చాను. తను నవ్వుతూ, అరే నువ్వు కూడా ఇక్కడ స్నానం చేయొచ్చు కదా, నాకెటూ ఆ ఛాన్స్ లేదు అమ్మాయిని కాబట్టి, నేను కూడా ఎంచక్క అబ్బాయి అయి ఉంటే ఇక్కడే స్నానం చేసేవాడిని, అసలు నీకెందుకురా అంత సిగ్గు, షేమ్లెస్ ఫెలో అని అంది నా జుట్టును చెరుపుతూ. నువ్వేగా చెప్పావు షేమ్లెస్ ఫెలో అని, అందుకని కొంచెం షేమ్ తెచ్చుకుందామని అంటూ దాన్ని నా రూమ్లోకి లాక్కొచ్చాను. ఇదంతా చూసి చూడనట్టు మా అమ్మ మా వైపు చూసి మురిసిపోతూ ఉంది తన మనసులో. మా లచ్చిందేవి పైన రూమ్కి కొన్ని బట్టలు తీసుకువచ్చింది. అమ్మీ, ఈ బట్టలు కట్టుకో, నీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ నా కూతురు కోసమని పండక్కి తెప్పిస్తూ మా సర్కారు గారి అమ్మాయి పట్నంలో చదువుతోంది అని తన చేత నీకు కూడా తెప్పించానులే, ఇవి నీకు నచ్చుతాయి అనుకుంటున్నా, నాకు ఆ నైస్ పీసులు ఏమీ తెలియవమ్మీ అంటూ ఇచ్చింది. నా ఇంటిని గంతులు వేస్తూ ఆ చీర తీసుకొని, నా కోసం ఇచ్చారా ఆంటీ, నా కోసం తెప్పించారా అని చాలా చాలా సంతోషంగా అంటూ గట్టిగా మా అమ్మని పట్టుకొని కుదిపేస్తూ ముద్దులు పెట్టేసింది. అమ్మకు ఏం చేయాలో అర్థం కాలే. ఏంట్రా ఇది అంటూ నా వైపు వెర్రి చూపులు చూసింది. కానీ తను నా ఇంటి ఆవిడ్ని చూసి చాలా సంతోషపడుతుందని అయితే నాకు మా లచ్చిందేవి కళ్ళల్లో కనపడిపోయింది. సరే అమ్మి ఆగు,
నీ ముద్దులు కొంచెం నీ కట్టుకున్నోడి కోసం ఉంచుకో, మా కాడ గిట్టంటివి నడవవు అంటూ బొగ్గలు తుడుచుకొని సిగ్గులు పడుతూ మా అమ్మ కిందకి వెళ్ళిపోయింది. మా అమ్మ అలా సిగ్గుతో వెళ్ళిపోవడం నేను మొదటిసారి చూశాను. నాకైతే వాళ్ళిద్దరిని చూసి భలే సరదాగా సంతోషంగా అనిపించింది. ఈ పిచ్చి మాలోకం పెళ్ళాం నాకెక్కడ దొరికింది రాబాయి అనుకుంటూ, సరే రెడీ అవ్వపోవే త్వరగా అని చెప్పాను. అందరం రెడీ అయ్యి మేము అందరితో కలిసి కిందకు వచ్చేసాం. అమ్మకి చెప్పి అలా పొలం చూద్దాం కదా అంటూ తనని తీసుకొని ఎద్దుల బండి పైకి ఎక్కించి వెళ్తున్నాం. నాకు పిల్లనివ్వటానికి ఉబలాటి పడే మామ ఎదురొచ్చి తన వ్యానుని కొంచెం పక్కకి ఆపి, ఏంట్రా అబ్బాయి, ఊరు నుండి మీ ఫ్రెండ్స్ని వేసుకొని వచ్చావంట కదా, మన ఇంటికి ఓ మాలొచ్చిపోరాదు? అవును, గీ అమ్మి ఎవరు అని నా పక్కన ఉన్న నా ఇంటి దాన్ని చూసి అడిగాడు. దానికి ఏం పిచ్చి పట్టిందో ఏమో వెంటనే తన 2 చేతులతో, నేను గీ అబ్బి ఫ్రెండ్ని బాబాయ్, నీ పిల్లనే కదా వీడు చేసుకునేది అని అడిగింది నా కుడి చేతిని చుట్టేస్తూ. అక్కడ ఉన్న మా తమ్ముడు మరియు మా ఊరు వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నేను కూడా అది అంత చనువుగా నా చేతిని పట్టుకోవటం చూసి అవాక్కయ్యాను. అసలే సర్పంచ్ అతనికి ఎదురుగానే కళ్ళల్లో కళ్ళు పెట్టి కానీ ఎవరు మాట్లాడటం ఇంతవరకు ఎవరూ చేయలేదు. నా పిల్లని ఇయ్యబోయే మామ కొరకొరా చూస్తూ నా పెళ్ళాంతో, ఇంకేంటమ్మీ మంచి హుషారుగున్నావు, నా అల్లుడి మీద తెగ పడిపోతున్నావు, మీ అమ్మిన ఆయన ఏమీ మంచి నీకు నేర్పలేదనుకుంటా, ఏమి నీతులు తెలిసినట్టు లేవే నీకు అని అడిగినాడు. అంతే, అందరికీ చెమటలు పట్టినాయి. ఏంటి బాబాయ్ ఇంత మాత్రానికి ఇదైపోతున్నావు, నీకు కూడా పట్టణం సంగతి తెలియదా ఏంటి, నీ చదువుకున్న కూతురు నీకు పట్నం గురించి చెప్పనట్లేదే, పట్నంలో కల్చర్ ఎలా ఉంటుంది అని నేర్చుకోపోతే ఎలా, అసలే రేపు పిల్లని వీడికి చేయబోతున్నావు, నీ పిల్లకి కూడా ఇలాంటివి నేర్పి పంపు తెలియకపోతే, లేదంటే నీ పిల్లని చలివిడి ముద్ద ఆవకాయ ముక్క అంటూ ఎగతాళి చేస్తారు అందరూ. ఇలాంటి దాన్ని ఏడ నుంచి పట్టుకొచ్చావు, గంగిరెద్దులాగా అన్నిటికీ తల ఊపుతుంది అని ఏడిపిస్తే తను ఏడుస్తూ మీ ఇంటికి తిరిగి వస్తుందేమో, గందుకనే ముందుగానే ఇంకా పట్నం కల్చర్ని కూసింత నేర్పిస్తా, నా ఇంటికి పంపించు నీకు తెలియపోతే అని చెప్పింది. నేను ఎంత వద్దన్నా తన చేతిని లాగుతుందో వినకుండా. అందరం ఇప్పుడు ఏం గొడవ జరగబోతుందో అర్థం కాక అలాగే నిశ్చేష్టులమే చూస్తూ ఉన్నాం. మా మామ అయితే తన వైపు కింద పై నుండి ఎగదగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏం జరగబోతుందో ఏమో, ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులుగా ఉంది. హాయ్ గైస్, ఈరోజు 31వ ఎపిసోడు అయిపోయింది. చూద్దాం వాళ్ళ మామ ఏమంటాడో, ఆ అమ్మాయి ఏమి చెప్పగలుగుతుందో మన అభినేత్రిలో హీరోయిన్. గెస్ట్ చేస్తారు ఎవరైనా గొడవ అవబోతుందా అని. సరే, ఇకపోతే నేను కొత్తగా రిలీజ్ చేస్తున్న పాటల్ని కూడా మీరు తప్పకుండా విని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ చేసుకుని ఉంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి షేర్ చేయండి. ఇకపోతే డైలీ ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, మిస్ చేయకుండా. ఓకే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోతే ఏమి నచ్చలేదు, నచ్చితే ఏమి నచ్చింది అని కామెంట్ చేయరా. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.